కాసేపట్లో కాకినాడకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. వేట్లపాలెం పేలుడు ఘటన మృతుల కుటుంబాలు క్షతగాత్రులను పవన్ పరామర్శించనున్నారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి నేరుగా కాకినాడ జీజీహెచ్ కు పవన్ రానున్నారు. కాసేపట్లో కాకినాడకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. వేట్లపాలెం పేలుడు ఘటన మృతుల కుటుంబాలు క్షతగాత్రులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి నేరుగా కాకినాడ జీజీహెచ్ కు పవన్ రానున్నారు. వేట్లపాలెంలో పేలుడు ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం ఇక ఆసుపత్రిలో క్షతగాత్రులను పరిశీలించడానికి పవన్ కళ్యాణ్ నేరుగా కాకినాడ చేరుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. రైట్ సత్యనారాయణ, చెప్పండి, ఏంటి పరిస్థితి? యమున, కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన దుర్ఘటనలో దాదాపు ఇప్పటికీ 21 మంది మృత్యువార్త పడిన పరిస్థితి కనపడుతుంది. అయితే మరో 9 మంది క్షతగాత్రులకు ఇటు కాకినాడ జీజీహెచ్లో అయితే వైద్యం అందిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలానికి సంబంధించి పూర్తిగా కూడా పరిశీలించారు. ఘటన ఎలా జరిగింది, దీనికి సంబంధించి కూడా పూర్తిగా అధికారుల నుంచి వివరాలు తీసుకోవడం జరిగింది. వివరాలు తెలుసుకుని ఘటనా స్థలం నుంచి నేరుగా కూడా ఇటు కాకినాడ జీజీహెచ్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే క్షతగాత్రులను పరామర్శించడానికైతే కాకినాడ జీజీహెచ్కి వెళ్ళడం జరిగింది. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకోవడం జరిగింది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు కాకినాడ జీజీహెచ్కి చేరుకుని ఎవరైతే వేట్లపాలెంకి సంబంధించిన ఘటనలో గాయపడిన క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించనున్నారు. అనంతరం కూడా దీనికి సంబంధించి మృత్యువాత పడిన దాదాపు 20 మంది సంబంధించి కుటుంబాలకు సంబంధించిన వారిని కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించున్నారు. ఏదైతే ఈ దుర్ఘటనకు సంబంధించి దాదాపు ఈరోజు మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ 7 నుంచి 8 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ఒకసారి మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఘటన తీవ్రత ఎలా ఉందనేది మనం ఒకసారి పూర్తిగా కూడా చూడొచ్చు. దాదాపు 7-8 గంటలు గడిచినప్పటికీ కూడా ఇంకా ఘటనా స్థలంలో పొగలు కమ్ముతూ కూడా ఇక్కడ వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఘటన యొక్క సీరియస్నెస్ అంటే ఎంత తీవ్రతగా ఉందని చూడొచ్చు. ఇప్పటికీ కూడా పూర్తిగా వాటరింగ్ చేసేసి దీనికి సంబంధించి పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా ఇక్కడ వెలికి తీసినప్పటికీ కూడా ఇంకా పొగలు కొక్కుతుంది పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా కూడా మన ఘటనాస్థలంలో చూడొచ్చు. ముందు ఇక్కడ ఏదైతే బాణసంచా తయారీ కేంద్రం 2 షెడ్లుగా నిర్మించుకొని ముందు ప్రాంతంలో తయారు చేసిన బాణసంచా, అదేవిధంగా వెనుక భాగంలో బాణసంచా తయారు చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఘటన ఏదైతే జరిగిందో ఘటన జరిగిన తర్వాత పూర్తిగా కూడా 2 షెడ్లు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అక్కడ చెట్లు కావచ్చు, షెడ్లు కావచ్చు, అక్కడ ఉన్న పార్క్ చేసినటువంటి వెహికల్స్ కూడా పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి. ఏదైతే పూర్తిగా కూడా ఒక గ్రౌండ్ని తలపిస్తుంది. అంటే ఘటన తీవ్రత ఎలా ఉందనే చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా అక్కడ షెడ్లు కావచ్చు, అలాగే చెట్లు మొత్తం కూడా ధ్వంసం అయిపోయి దాదాపు 100 మీటర్ల దూరం వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించి పూర్తిగా బాణసంచారి తయారీకి సంబంధించిన వస్తువులు, షెడ్లకి సంబంధించిన రేకులు కూడా 100 మీటర్ల దూరం అవతల కెనాల్ రోడ్డు మీద నుంచి అవతలకు పడి ఆ ఘటన జరిగిన ప్రాంతం నుంచి దాదాపు 100 నుంచి 200 మీటర్ల దూరం అవతల పడి అక్కడ కూడా మంటలు వ్యాపించింది. దాదాపు ఇక్కడ నుంచి
ఘటన జరిగిన ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల వరకు కూడా ఈ శబ్దం అయితే విస్ఫోటనం, భారీ విస్ఫోటనం కూడా ప్రజలను భయాందోళనకు గురి చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక్కసారిగా కూడా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఈ విస్ఫోటనానికి భయభ్రాంతులకు గురయ్యి పరుగులు తీసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూసినట్టయితే వేట్లపాలెం ఘటన ఒక తీవ్ర మొత్తంగా చూడొచ్చు. మొత్తం ఇటు అధికార యంత్రాంగం కూడా పూర్తిగా దీనిపై నివేదిక తయారు చేసి ఇటు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడుకి ఇవ్వడానికి సిద్ధమైన పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా హుటాహుటిన రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అక్కడ నుంచి కాకినాడ జీజీహెచ్కి వెళ్ళి క్షతగాతులు పరామర్శించున్నారు. మనం ఒకసారి మరొక విజువల్స్లో చూడవచ్చు. ఇంకా ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా ఇక్కడ మొత్తం వాటరింగ్ చేసి ఘటనా స్థలాన్ని తడిపి అక్కడ ఉన్న ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక ఘటన తీవ్రత మనం అంచనా వేయవచ్చు. సాధారణంగా ఇక్కడ ఎంత మొత్తంలో బాణసంచ తయారు చేస్తారు, ఎంతమంది కూలీలు పనిచేస్తారు అనేది ఇంకా నివేదిక రావాల్సి ఉంది. అయితే ఇంత పెద్ద ఎత్తున దాదాపు 35 మంది ఇందులో పనిచేస్తున్న కూలీలు కావచ్చు, యజమాని అడబాల సీను అతని కుమారుడు కూడా ఈ ఘటనలో మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది ఎలా పనిచేస్తున్నారు, ఇంతమందికి పర్మిషన్ ఉందా, ఎంత మొత్తంలో ఇక్కడ బాణసంచా తయారు చేయాలి, దానికి సంబంధించి ఇంకా పూర్తిగా వివరాలు రావాల్సి ఉండగా దానికి సంబంధించి అయితే ఒక పక్క అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ సత్యనారాయణ.